పసుపు వర్ణంతో ప్రకాశించే దేవతగా ఈ మహావిద్య ప్రఖ్యాతి చెందింది. ఈ మహావిద్య ఉపాసన చేస్తే శత్రువుల వాక్కు స్తంభించిపోతుందట. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో గెలిచేందుకు అటుపక్కవారు తమ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వీలు లేకుండా ఉండేందుకు ఈ ఉపాసన చేస్తుంటారని తాంత్రికులు చెప్తుంటారు. ఒక్కోసారి మనం చెప్పాలనుకున్నది కూడా చెప్పలేం. ఏదో అడ్డొస్తుంది. అదేంటో మనకు అర్థం కాదు. మన శరీరంలో కొన్ని నాడులు శరీరంలో వివిధ భాగాలకు కమాండ్స్ ఇస్తాయి. అలా మనం ఏం మాట్లాడాలో కూడా మన మెదడుకి కమాండ్స్ వెళ్తాయి. ఆ కమాండ్స్ని నియంత్రించే శక్తి బగళాముఖి. బగళ అంటే కొంగ. కొంగముఖం కలిగిన దేవత అని ఆమెకు ఆ పేరు వచ్చిందని అంటారు. అయితే మనం చూసే చిత్రాల్లో అమ్మవారి ముఖం కొంగలా ఏమీ ఉండదు. మరో అర్థంలో బగళ అంటే తాడు, ముఖం అంటే మన మాట అనే అర్థం కూడా ఉంది. తాడుతో